జై భీమ్. నా పేరు సీతారామరాజు. అంబేద్కర్ గారి శీలగుణం గురించి నేను చేస్తున్న 7వ వీడియో, ఆఖరి వీడియో ఇది. అంబేద్కర్ గారు మన కోసం, ఈ దేశం కోసం ఎన్నో పోగొట్టుకున్నారు. ఒకటి, తన ఉద్యోగాలు వదులుకున్నారు, తనకిచ్చినటువంటి పదవులు వదులుకున్నారు, తన భార్యను కోల్పోయారు, తన 4 బిడ్డలను కోల్పోయారు. చివరికి ఆయనకి మిగిలింది బొంబాయిలోని దాదర్లో ఆయన ఇష్టపడి కట్టించుకున్నటువంటి రాజగృహ అనే 3 అంతస్తుల భవనం మాత్రమే ఆయన మిగిలింది. ఈ రాజగృహ అనే ఇంటిని ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుని కట్టుకున్నారు. ఇది 1000 చదరపు గజాలలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి శంకుస్థాపన 1931 జనవరిలో చేశారు. ప్రారంభోత్సవం 33లో జరిగింది. 34 నుండి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ 3 అంతస్తుల భవనంలో ఒక అంతస్తు మొత్తం పుస్తకాల లైబ్రరీ నిర్మాణం కోసం కేటాయించారు. ప్రపంచంలో లైబ్రరీ నిర్మాణం కోసం ఇల్లు నిర్మాణం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు అమెరికా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి థామస్ జెఫర్సన్, 2 భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలతో నిర్మించిన వ్యక్తిగత లైబ్రరీ నిర్మించిన రికార్డు మాత్రం అంబేద్కర్ గారి పేరు మీదే ఉంది. ఈ అంబేద్కర్ గారు చివరికి ఆయన మిగిలింది రాజగృహే కాబట్టి అంబేద్కర్ గారికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, మరి నమ్మకస్తుడైనటువంటి ఒక ఆయన పేరు ఉన్నాడు. ఆయన పేరు దాదాసాహెబ్ బీకే గైక్వాడ్, బౌరవ్ కృష్ణాజీ గైక్వాడ్ ఆయన పేరు. ఆయన దగ్గర అంబేద్కర్ గారు మరణించే ముందు ఒక వీలునామా రాసి ఆయన దగ్గర పెట్టారు. ఆయన మరణించిన తర్వాత ఆ వీలునామా తీసి చదివితే ఒకే ఒక వాక్యం ఉంది అందులో: నిమ్న జాతి ఉద్యమాలకు నిధులు అవసరమైన పక్షంలో నేను ఎంతో కోరి కట్టించుకున్న ఈ రాజగృహ అనే ఇంటిని అమ్మైనా ఉద్యమాలు, పోరాటాలు కొనసాగించండి అని ఒకే ఒక వాక్యం ఉందన్నమాట. అది అంబేద్కర్ గారి శీలగుణం. జై భీమ్.